నెల్లూరు నగర ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో 14వ డివిజన్ జగదీష్ నగర్ పార్క్ వద్ద ఆదాని ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 2025 నాటికి 54 డివిజన్లకు నీరు అందజేస్తామని, 1 సంవత్సరం లోపల భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అమలు చేస్తామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులను వైసీపీ ఆపివేసిందని, ఇప్పుడు వాటిని పునరుద్ధరిస్తున్నామని మంత్రి మండిపడ్డారు. సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో చక్కటి నీరు వచ్చే విధంగా డిజైన్ చేసాం. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేకుండా ఉండడానికి 550 కోట్లతో చేసాం. అయితే ఆ 2 ప్రాజెక్టులు 90%, 85% పూర్తి అయితే గత ప్రభుత్వం ఆపేస్తుంది. 1100 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు నెల్లూరుకి ముఖ్యమంత్రి గారు ఆ రోజు 1100 కోట్లు శాంక్షన్ చేస్తే 940 కోట్లు ఖర్చు పెట్టి 165 కోట్లు ఆపేశారు. ఆ 165 కోట్లు అట్టుకోలేనిది అయితే రావాలో అది ఆగిపోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగి ఈరోజు మళ్ళీ దాన్ని రివైజ్ చేసాం. అది యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అమౌంట్ కూడా మన కమిషనర్ గారి అకౌంట్కి వచ్చింది, డబ్బులు కూడా వచ్చేసినాయి. అధికారులకి ఎవరైతే దాన్ని చేస్తున్నారో మెగా కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, వాళ్ళకి 135 కోట్లు బాకీ ఉంది. వాళ్ళు చేసిన పనికి 2014-19లో వాళ్ళు చేసిన పనికి 135 కోట్లు బాకీ ఉంది. వాళ్ళు అవ్వదివ్వ కొట్టుకున్నారు. సార్ డబ్బులు ఇవ్వకుండా 6 ఏళ్ళు అయిపోతే ఎలా పనిచేయాలని ఈ మధ్య పనిచేస్తున్నారు. అయితే నత్తనడక చేస్తున్నారు. నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయాలన్నా వాళ్ళు ఒకటే అన్నారు, 135 కోట్లు మాకు రావాల్సి ఉంటే ఎట్లా మీరు ఫోర్స్ చేస్తే సార్ రిక్వెస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారిని అడగతాం, ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు, దాన్ని శాంక్షన్ చేశారు. అటుకోల్లోని వచ్చింది. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, డిసెంబర్ లోపల డ్రింకింగ్ వాటర్ సమస్యని